హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా జస్ట్ నిన్నటి వ్లాగ్‌లోనే కదా మేమేం మిల్క్ యూజ్ చేస్తున్నాం మీరందరూ అడిగారనేసి చూపిచ్చాను. అలా చూపిచ్చాను అంతే. తర్వాత ఏమైందంటే సుదర్శన్ ఎవరో వచ్చారనేసి డోర్ ఓపెన్ చేసుకొని వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఎవరితోలే మాట్లాడుకుంటున్నారులే అనుకున్నాడు. అసలు సంగతి ఏంటి అంటే మిల్కే చేంజ్ చేసేస్తున్నాడంట. నాకసలు తెలియనే లేదు. నాకు చెప్పనే లేదు. ఎవరో అంటే వస్తా ఉంటారు కదా! అపార్ట్మెంట్‌లో ఉన్నప్పుడు సేల్స్ పర్సన్స్ వస్తా ఉంటారు. ఆ మిల్క్ ట్రై చేయండి. మేము వెజిటబుల్స్ అమ్ముతున్నాం. ఇక్కడ తీసుకోండి. ఈ బ్రాండ్ తీసుకోండి. అలా అనేసి వస్తా ఉంటారు. సో, అలా వస్తే వాళ్ళ దగ్గర సరే ట్రై చేద్దాం అనేసి తీసుకున్నానంట. వాళ్ళు శాంపుల్‌గా స్మాల్ స్మాల్ బాటిల్స్ ఉన్నాయి. అవి కూడా ఇచ్చేసి ఎళ్లారు. నాకేం అర్థం కాలేదసలు. వాళ్ళకి అడ్వాన్స్ పే చేసేసారు. సో, 1 మంత్‌కి అవ్వాల్సిన మనీ ముందే ఇచ్చేసాడు. అసలు ఏం చేసేస్తున్నాడో అర్థం కాలేదు. నాకు నార్మల్‌గా నేను మీగడ వస్తా ఉంటుందని చెప్పాను. ఆ మిల్క్ అంటే ఎంత ఇష్టమో అసలు ఎంత బావుంటుందో అనుకుంటుంటే ఇంతలో ఈ మిల్క్ చేంజ్ చేసేసాడు. సర్లే బుజ్జి ట్రై చేద్దాం ఎలా ఉంటుందో చూద్దాం 1 మంత్ ఏముంది. తర్వాత వద్దంటే వద్దని చెప్పేద్దాము అనేసి అన్నాడు సింపుల్‌గా. ఇంకా బెంగుళూరులో ఎంత గాలొస్తా ఉందంటే అసలు ఆ గ్లాస్ డోర్స్ అసలు ఓపెనే చేయట్లేదు. కంప్లీట్‌గా క్లోజ్ చేసి పెట్టేయడము. బయట నుండి ఇంకా ఆ మ్యూజిక్ కోసం అనేసి కొంచెం అప్పుడప్పుడు ఓపెన్ చేసి చూడడము అలా చేస్తున్నాను అంతే. ఎంత చల్లగాలొస్తుందంటే ఆ గాలి, ఆ దుమ్ము కూడా వచ్చేస్తుందనమాట ఇంట్లోకి అలా ఉంది. ఇంకా యాపీకి ఒక స్టడీ టేబుల్ లాగా ఉంటే బావుంటుంది కదా! వాడు చదువుకోవడానికి ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది అనేసి అనుకున్నాను. ఏమంటే టీటీ టేబుల్ పైన చదువుకుంటది కానీ అది దాన్ని ఊపుతానే ఉంటుంది, ఊపుతానే ఉంటుంది. ఒక దగ్గర ఉండదనమాట. అందుకని ఒక స్టేబుల్‌గా ఒక టేబుల్ లాగా ఉంటే టెడ్డీలాగా చదువుకుంటుంది కదా! అని చెప్పాను. అందుకే సుదర్శన్ ఇంకా ఐకియాలో చూద్దాము అనేసి చూస్తా ఉన్నాడు. చూసాము. కార్ట్‌లో యాడ్ చేసి పెట్టాము. కానీ ఆర్డర్ చేయలేదు. ఏమంటే అక్కడికి వెళ్లి చూద్దాంలే అలా అనేసి అనుకున్నాం. ఐకియాకి వెళ్దాము, షాపింగ్ చేద్దాంలే అనుకున్నాము. కానీ అక్కడికి వెళ్ళాలంటే చాలా దూరం ఇంటి దగ్గర నుండి. అందుకే ఇంట్రెస్ట్ రాదు వెళ్ళాలి ఎందుకులే వేస్ట్‌లే అనిపిస్తది. సో, ఇంకా ఇక్కడేమంటే నేను ఈ నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట దోస పిండి చూపిస్తున్నాను మీకు. అది ఎంత మంచిగా ఫర్మెంట్ అయిపోయిందో కదా! సో, నేను అనవసరంగా సోడా ఏసానే అనేసి అనిపిచ్చింది. ఇంకా నేను ఆనియన్ దోస వేసుకుందాము అనిపిచ్చిందనమాట దీనికి. సుదర్శన్ కూడా వేసిస్తే కొంచెం వెరైటీగా తింటాడు కదా! అది బాలేదు, ఇది బాలేదు అంటున్నాడు కదా! అన్నట్టుగా ఆనియన్ దోస వేశాను. ఎంత బావుండిందో అసలు. ఇంకా లాస్ట్‌కి నేను, హ్యాపీయే ఆ పిండంతా కంప్లీట్ చేశాము. టెడ్డీ తినలేదు, సుదర్శన్ తినలేదు. ఆనియన్ దోస గూడా ఏదో ఇష్టం లేకుండా తింటే ఎలా ఉంటుంది, అలా తిన్నాడనమాట మా సుదర్శన్. ఇంతకి మీరు ట్రై చేశారా? అంటే నిన్నటి వ్లాగ్‌లో చూపించాను కదా! ట్రై చేశారేమో అనేసి అడుగుతున్నాను. ఒకవేళ ట్రై చేస్తే బావుందో లేదో నాతో షేర్ చేసుకోండి. ఇంకా ఇదేమంటే పన్నీర్ చేసుకుంటున్నాను. మిల్క్ ఇరిగిపోయినాయి. కొద్దిగా మిల్క్ ఉన్నాయిలే ఏం కాదులే ఈ వెదర్‌కి అని బయటే పెట్టేసాను. దాంట్లో ఏమైనా తిరగబాత అలా చేసినప్పుడు ఏదైనా ఆయిల్ సంథింగ్ పడిందేమో మరి అది ఇరిగిపోయింది. సో, దాంతో పన్నీర్ చేసుకుందామని అలా పెట్టాను. ఇంకా ఇదేమంటే బుడ్డ చెనక్కాయలు అంటారు. శనుగులు అంటారు కదా! సో, అవి నానబెట్టాను. వాటిలతో అదేమది అవకాడోతో ఏమంటారబ్బా దాన్ని ఒక సాలడ్ లాగా చేద్దాము అని పెట్టాననమాట. ఇంకా పన్నీర్ చూసారా ఎంత బాగొచ్చిందో గట్టిగా వచ్చింది. సో, ఈవినింగ్ చేసుకుందాం దాంతో కర్రీ అనేసి అట్లా పెట్టాను. ఇంకా ఇవేమంటే అనిత పంపించింది స్నాక్స్ పాలక్ పకోడీ అనుకుంటా దాని పేరు. పాలక్ పకోడీ ఇంకా మిరపకాయ బజ్జీలు వేడి వేడిగా భలే పంపించింది. ఇంకా వెదర్ కూడా చూసారా ఎంత చల్లగా భలే ఉన్నిందనమాట ఆ రోజు సాయంత్రం. అందుకనేసి ఇంకా టీ పెట్టేసుకుందాం. దీన్ని చూసిన తర్వాత టీ పెట్టుకుందాం అనేసి అనిపించింది. యాక్చువల్‌గా అయితే ఓన్లీ వన్ టైమే టీ తాగుతున్నాం. అది మార్నింగ్ టెడ్డీ, హ్యాపీ వాళ్ళు స్కూల్‌కెళ్ళిపోయిన తర్వాత టీ తాగాలి అనిపిస్తది. సో, సుదర్శన్‌కి టీ ఇచ్చి నేను టీ తాగుతా బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత. అలాంటిది ఇంకా టీయే తాగొద్దు ఇంకా ఈవినింగ్ అనిపిస్తది. ఈవినింగ్ టీ తాగామనుకోండి కడుపు నిండా ఉంటుందనమాట. ఏదోగా ఉంటుందసలు. అందుకనేసి వద్దు అనేసి ఓన్లీ మార్నింగ్స్ తాగుతున్నాము. ఇంకా ఈ బజ్జీలని చూసిన తర్వాత ఈవినింగ్ టీ పెట్టుకుంటే భలే ఉంటుంది కదా! అనిపించి వెంటనే ఇంకా టీ పెట్టుకుంటా ఉన్నాను. ఇంకా టేస్ట్ చేద్దామనేసి మిరపకాయ బజ్జీ ఉండలేదనమాట. అంత ఇష్టం నాకు. ఇంకా అవి టేస్ట్ చేస్తే ఎంత బావున్నాయో, ఎంత యమ్మీగా ఉన్నాయో అసలు. ఇంకా టీ పెట్టుకుంటున్నాను. ఇంకా ఇలాంటి వెదర్ అప్పుడు ఏదో ఒకటి చేసుకోవాలి, వేడి వేడిగా తినాలి అనిపిస్తది. కానీ ఏది చేసుకున్నా ఎలాంటివి గుర్తుకొస్తాయంటే ఆయిల్ ఫుడే గుర్తుకొస్తా ఉంటుంది. ఇంకా సుదర్శన్‌కి ఇంట్రెస్ట్ లేదు అంటాడు. "వద్దు బుజ్జి ఎందుకు ఆయిల్ ఫుడ్ తింటావు?" సుదర్శన్‌కి ఇంట్రెస్ట్ ఉండదు. నాకు కూడా తినొద్దు అనేస్తాడు. అంటే బజ్జీలు, బోండాలు ఇలాంటివే ఇష్టమొస్తాయి నాకు ఈ టైంలో తినాలి అంటే. సో, అలాంటివి ఇంకా తినననమాట. ఇంకా బొరుగులు మిక్చరు. సో, అట్లాంటివి ఏదైనా ఎప్పుడైనా చేసుకొని తినాలనిపిస్తది కానీ అది కొంచెం చల్లగా ఉంటాయి గదా! అంత ఇంట్రెస్ట్ చూపించను. సో, ఇట్లాంటి
ఇలాంటివైతే నాకు యాపీ కొంచెం నాకు కంపెనీ ఇస్తది. కొద్దిగా తింటది నాతో పాటు. ఇంకా ఆ రోజు ఏమంటే టీతో పాటు ఇవన్నీ పెట్టుకొని తిన్నాను కదా! బజ్జీలు అవన్నీ. సో, తినేసిన తర్వాత ఇంకా నైట్ ఇంకేం తినకూడదు అనేసి నేను అనుకున్నాను. సో, నైట్ ఏం తినకుండా ఆకలేస్తా ఉన్నింది ఎక్కడో కొద్దిగా. కానీ నైట్ అలానే పడుకోవాలి అనిపిచ్చింది. కానీ అస్సలు పడుకోలేకపోయాను తెలుసా! నైట్ అంతా నాకు కడుపులో ఆరాటంగా ఉన్నింది. దానివల్ల నిద్దరే రాలేదసలు. ఎలా ఉంటారో కదా! నైట్ తినకుండా అనేసి అనిపించింది మళ్ళీ. ఇంక నేను పన్నీర్‌తో నైట్ ఒక కర్రీ చేద్దాం అనుకున్నాను. పన్నీర్ కొద్దిగే వచ్చింది. సో, ఆ పన్నీర్ కొద్దిగే వచ్చింది కదా! అనేసి మీల్ మేకర్స్ ఉడకపెట్టుకున్నాను. సో, ఆ మీల్ మేకర్స్ చిన్నగా సన్నగా కట్ చేసి పెట్టాను కదా! అది. ఇంక దాంతో కర్రీ చేసేసి చపాతీ వేసేసుకుందాము. టెడ్డీకి, సుదర్శన్‌కి, యాపీకి తినిపిచ్చేద్దాము అనేసి అనుకున్నా. అంటే నేను తినకూడదు అనుకున్నాను నైట్. సో, ఈ కర్రీ చేసుకున్నా గానీ టేస్ట్ కూడా చేయాలనిపించలేదనమాట. తినకుండా ఉండాలి అనుకున్నాను ఆ రోజు. ఒకవేళ మిగిలిందనుకోండి రేపు మార్నింగ్ తినొచ్చు కదా! అలా అనేసి అనుకున్నాననమాట. ఎందుకు తినకూడదు ఆష? తినొచ్చు కదా! ఇప్పుడేమవుతుంది తింటే అనుకుంటున్నారేమో. డయట్ మెయింటైన్ చేద్దాము అనేసి అనుకుంటా ఉంటాను. ఎర్లీగా తినేద్దాము. ఏం తిన్నా గానీ ఎర్లీగా తినేద్దాం. 6 లోపల తినేద్దాము. 6 తర్వాత ఇంకేం తినకూడదు అనేసి రోజు అనుకుంటా ఉంటాను. కానీ అసలు తినలేక ఉండలేకపోతున్నాను. ఏదో ఒక టేస్టీగా ఉంటుంది ఫుడ్. తినాలి అనిపిస్తాంది. సో, ఆ రోజు ఇంకా బజ్జీలు అవన్నీ తినేసరికి కొంచెం హెవీగా అనిపించింది. ఇంక నైట్ తినకూడదు అనేసి ఆ టైంకి డిసైడ్ చేసుకున్నా. దాని తర్వాత కానీ లేకపోయాను. కడుపులో ఏదోగా ఉండిందనమాట. ఎప్పుడెప్పుడు మార్నింగ్ అప్పుడు తిందామనుకోండి ఆ మిడ్‌నైట్ టైంలో ఇంకా డైజెస్ట్ అవ్వద్దు. అదొక హెడ్‌ఏక్ అనమాట మళ్ళీ. అందుకనేసి ఇంక నేను అలా తినకుండా ఉండిపోయాను. ఇంకొకసారి తినకుండా ఉండకూడదు. కొద్దిగా తినాలి అనిపిచ్చింది. ఇంకా ఇక్కడేమంటే కర్రీలో ఆనియన్ వేగిపోయిన తర్వాత అల్లం తెల్లగడ్డ మసాలా కొద్దిగా వేస్తాం. అది కూడా వేగిపోయిన తర్వాత శనగ పిండి ఉంటుంది కదా! శనగపిండి ఒక స్పూన్ 1 ½ స్పూన్ కర్రీని పట్టి వేసుకోవాలి. అది మాడకుండా అలానే మిక్స్ చేస్తూ ఉండాలనమాట. దాని తర్వాత టొమాటో వేసుకోవాలి. ఏమంటే ఈ కర్రీకి అదే స్పెషల్‌గా ఉంటుంది. డిఫరెంట్ టేస్ట్ ఉంటుందనమాట. యాక్చువల్‌గా నేను పన్నీర్ బటర్ మసాలా చేద్దాము అనేసి అనుకున్నాను. పన్నీర్ చూస్తే కొద్దిగే వచ్చింది. తెప్పించుకొనున్నా బావుండేది అని తర్వాత అనిపించింది. ఇంకా ఏముందిలే అన్నట్టుగా ఆ పన్నీర్ కొద్దిగా ఇంకా ఈ మీల్ మేకర్స్ కొద్దిగా వేసేసి ఇచ్చేసేసాననమాట రోజ్ కర్రీ. చాలా బాగా వచ్చింది. చాలా డిఫరెంట్‌గా ఉంది. ఇంకా మీ దగ్గర ఈ క్రీమ్ ఉంటుంది చూసారా? ఫ్రెష్ క్రీమ్. సో, అది కూడా యాడ్ చేసుకున్నామంటే టేస్ట్ చాలా బావుంటుంది. కానీ ఆహ్, మళ్ళీ మా సుదర్శన్ టెడ్డీ వాళ్ళు తింటారో తినరో అనేసి ఇంక నేను అది యాడ్ చేయలేదు ఆ రోజు. ఇంకా హోమ్‌మేడ్ పన్నీర్ కాబట్టి అది కేక్స్ లాగా క్యూబ్స్ లాగా రాలేదనమాట. కొంచెం బజ్జీగా అయిపోయింది. ఎగ్ బుజ్జు చేసుకుంటే ఎలా ఉంటుంది అలా ఉండింది. కానీ టేస్ట్ మాత్రం పన్నీర్ టేస్టే ఉండింది. బావుండింది. ఫస్ట్ టైమ్ అనమాట హోమ్‌మేడ్ పన్నీర్‌తో ఈ కర్రీ చేయడం నేను. సో, కర్రీలో అయిపోయిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను. చాలా యమ్మీగా ఉండింది నిజంగా. చాలా బాగొచ్చింది. ఇంకా చపాతీలు చేసేసాను దానికి. అంతే ఇంక వీళ్ళకి డిన్నర్‌కి ఇదే అనమాట. ఇంకా హ్యాపీగా టీవీ చూస్తూ తినేశారు. ఇంకా టెడ్డీ హ్యాపీ వాళ్ళకి ఎగ్జామ్స్ వస్తున్నాయనమాట వాళ్ళకప్పుడు. సో, ఎగ్జామ్స్ వస్తున్నాయి ఇంకా చదువుకోనిరా కొంతసేపే టీవీ పెట్టి చూపించడము. సో, అంటే కాన్సంట్రేటెడ్ అంతా స్టడీస్ మీద ఉన్నాననుకోండి ఆ టైంలో టీవీ మీద డైవర్ట్ అయిపోకుండా కొంచెం మంచిగా ఎక్కుతుంది కదా! అందుకనేసి టీవీ వద్దు అలా అనడం స్టార్ట్ చేశాననమాట. కొంచెం అలవాటు చేయడం అట్లా. ఇంక ఇక్కడేమంటే ఎప్పుడు టెడ్డీయే నాకు హెల్ప్ చేస్తా ఉంటుంది. బెడ్‌షీట్స్ మార్చడం అట్లా. తల్లికి కానీ తల్లి నాన్న హ్యాపీ ఏమంటే నువ్వసలు. నేను అంతా తీసి కన్న పెట్టేస్తానమ్మా. బిడ్డ. కావాలంటే నువ్వు బెడ్‌షీట్ వేసుకో అనేసి చెప్పింది. సరే ఫస్ట్ తీసి ఏసేసేయరా అంతా బెడ్‌షీట్స్. మళ్ళీ ఆ హౌస్ అంతా క్లీన్ అయిపోయిన తర్వాత దీపం పెట్టుకుందాము అనేసి చెప్పాను. ఇంకా ఆ రోజు ఏమంటే మా సుదర్శన్ ఆఫీస్‌కి వెళ్ళాల్సినొచ్చింది. టెడ్డీ హ్యాపీకి హాలిడే అనమాట. ఇంకా మా సుదర్శన్ ఆఫీస్‌కి వెళ్తుంటే "బాబ్బా నీకు నేను బర్త్‌డేకి కొనిచ్చాను కదా! ఆ షర్ట్ వేసుకెళ్ళు బాబు భలే ఉంటుంది" అనేసంటే "అది ఐరన్ లేదులే బుజ్జు" అనేసి పక్కన పెట్టేయబోతా ఉన్నాడు. నేను మరీ ఐరన్ చేసి మరీ ఇచ్చాననమాట. "వేసుకో బాబ్బా అది వేసుకొని వెళ్ళు" అనేసి. సో, అది పాపం లాస్ట్‌కి వేసుకున్నాడు. ఇంక ఈ షర్ట్ లింక్ అడిగారుగా డిస్క్రిప్షన్‌లో పెడతాను చెక్ చేయండి. లాస్ట్ వ్లాగ్‌లో అంటే నా బర్త్‌డే వ్లాగ్‌లో అడిగారు. ఇంక నేను అప్పుడు ఇవ్వలేకపోయాను. అందుకే ఈ వ్లాగ్‌లో పెడతాను చెక్ చేయొచ్చు మీరు. ఇంకా సుదర్శన్ టెడ్డీ హ్యాపీ బ్రేక్‌ఫాస్ట్ చేసేసారు. ఇంకా ఆ రోజు నేనేమంటే దీపం పెట్టుకున్న తర్వాత తిందాంలే అన్నట్టుగా అప్పటికి బ్రేక్‌ఫాస్ట్ తినలేదనమాట నేను. ఇంకా శ్రావణ మాసం వచ్చేస్తా ఉంది. మళ్ళీ శ్రావణ శుక్రవారం, శ్రావణ సోమవారం, వరలక్ష్మి వ్రతం అవన్నీ వస్తాయి. అసలు ఆగస్ట్‌లో ఎన్ని హాలిడేస్ ఉన్నాయో కదా! అసలు ఆగస్ట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అనిపించింది. ఇంకా ఇదేమంటే ఆ రోజు దేవుడికి ఇది తొలి ఏకాదశి రోజు అనుకుంటా. యెస్. తొలి ఏకాదశి రోజు దేవుడికి అది కార్న్‌తో దాన్నేమో అంటారు. అది ఆ ప్రసాదం చేస్తే చాలా మంచిది అనేసి నా ఫ్రెండ్ చెప్పిందనమాట. వాసవి అని చెప్తుంటానే తను. సో, అవేనేమో దాంతోనే కార్న్‌తో చేయాలి కదా! అనేసి ఆర్డర్ చేస్తే అదేదో వచ్చాయి. ఇంక ఇలా కాదన్నట్టుగా నేను నార్మల్‌గా ఇంక టెంకాయ కొట్టి దేవుడికి దీపం పెట్టేసుకున్నాను. ఇంక టెడ్డీ హ్యాపీ కూడా స్నానం చేసుకొచ్చేసారు. ఇంక దేవుడు దండం పెట్టుకోండిరా అనేసరికి దండం పెట్టుకుంటున్నారు. హ్యాపీ టెడ్డీ దండం పెట్టేసుకుంటది. ప్రాబ్లమే లేదు. హ్యాపీనేమంటే బలవంతం చేయాలనమాట. ఇంకా నేను నెక్స్ట్ డే మార్నింగ్ తినొచ్చు అని చెప్పాను కదా! కర్రీ. సో, ఆ కర్రీ ఉండింది. దాని తర్వాత
దోసలు మల్టీగ్రెయిన్ ఆట ఉండింది. సో, ఆ బ్యాటర్‌తో దోసలు వేసుకొని ఇంక నేను తిన్నాననమాట. ఇంకా యాపీ బెడ్‌షీట్స్ అన్నీ తీసేసింది కదా! మాసిపోయినవన్నీ. ఇంక టెడ్డీని వేసేయమన్నాను కొత్త బెడ్‌షీట్స్. సో, 2 కొత్త బెడ్‌షీట్స్ తీసుకున్నాను ఆన్‌లైన్‌లో. సో, అవి వేశాననమాట. ఇదేమంటే డ్రీమ్ క్యాచర్ ఆ డిజైన్‌లో అంటే భలే నచ్చి ఇంకా బ్లాక్‌లో ఉండింది నా ఫేవరెట్. అందుకని తీసుకున్నాను. తర్వాత ఏసేసిన తర్వాత బానే ఉండింది. కానీ క్లోజ్డ్‌గా ఏదో కొంచెం మరీ కలర్‌ఫుల్‌గా ఉంది. డార్క్‌గా అయిపోయింది అలా అనిపించింది. నెక్స్ట్ ఇదేమంటే ఇంకా ఆ రోజు నేను ఫ్రీగా ఉన్నాను కదా! అన్నట్టుగా ఈ బోర్న్‌విటా మీకు చూపించున్నాను ఇంతకుముందు. వీళ్ళకి మిల్క్‌లో కలిపి ఇస్తా ఉంటాను. ఒక ప్రోటీన్ డ్రింక్ లాగా చాలా బావుంటుంది. టేస్టీగా ఉంటుంది. మనం కూడా తాగొచ్చు అనేసి కూడా చెప్పినాను. షేర్ చేశాను. ఒక రీల్ పెట్టాను. షార్ట్ వీడియో కూడా పెట్టాను. ఈ వీళ్ళకి బోర్న్‌విటా అయిపోయింది. ఇంకా ప్రోటీన్ ఎగ్స్ ఉంటే టెడ్డీకి ఇస్తా ఉన్నాను. యాపీకి నార్మల్ మిల్క్ ఇచ్చేస్తున్నాను. ఇది చెయ్యాలి, చెయ్యాలి, చెయ్యాలి అని అట్లే అయిపోతా ఉందసలు. ఇంకా ఈరోజు కుదిరిందనమాట. ఇంకా ఆ రోజు దీంట్లో ఏమంటే జాగరీ నేను కొద్దిగా తక్కువేశానే అనిపిచ్చింది. 1 కప్ ఏసేసుంటే సరిపోయి ఉంటుంది. వీళ్ళకింక దీనిలో స్వీట్‌నెస్ ఉంది కదా! అన్నట్టుగా మళ్ళీ సెపరేట్‌గా నేను షుగర్ ఏం వేయకుండా ఇస్తా ఉంటే వాళ్ళకి నచ్చడం లేదనమాట. అమ్మ అసలు షుగరే లేదమ్మా అనేసని. అలా ఇంకా నేను అప్పుడు అనుకున్నాను కొంచెం ఇంకా యాడ్ చేసుంటే బావుండేది అనేసి. ఇంకా చెప్తూ ఉంటానుగా మీకు కిచెన్‌లో ఏదైనా వీళ్ళ కోసం అనేసి ఏమైనా చేస్తూ ఉండాలి అంతే వచ్చేస్తది. అది ఎలాంటిదైనా కానియండి టేస్ట్ తింటానమ్మా నేను టేస్ట్ చేస్తానమ్మా అనేసి అంటూనే ఉంటుందనమాట యాపీ. ఇంకా యాపీని మాత్రం భలే మెచ్చుకోవచ్చు. ఏమంటే నేను ఎలాంటిదైనా చేయనివ్వండి, అది మాత్రం బాలేదు అనేసి మాత్రం అనదు. భలే ఉందమ్మా అనేసి అంటది. ఇంకా టెడ్డీ అనుకోండి అది బాలేకపోయినా బావుంది అని చెప్పడంలో అర్థమైపోతది నాకు. బాలేదు అని చెప్తది. ఏమంటే కొద్దిగా స్లోగా అలా చెప్తది. ఈ పౌడర్ రెడీ చేసుకున్నప్పటి నుండి మనసు ప్రశాంతంగా ఉండింది. అలా పాలిస్తా ఉంటే వాళ్ళకి హమ్మయ్య! మంచి ఏమంటారు నా ఓన్‌గా చేసుకొని వాళ్ళకి పెడుతున్నాను. హమ్మయ్య! హెల్తీగా ఉంటుంది అనేసి అదొక తృప్తిగా ఉంటుంది కదా! అలా ఉండిందనమాట. రోజు స్కూల్‌కెళ్ళే ముందు తాగేసెళ్తారు. ఇంక తొందరగా తాగురా అంటే తింటా ఉండింది. ఫస్ట్ బ్రేక్‌ఫాస్ట్ పెట్టేస్తాను. దాని తర్వాత పాలిస్తాను. తింటా ఉండింది. ఇంకా ఉందమ్మా నోట్లో అనేసి అంటా ఉందనమాట తాగమంటే. ఇంకా హ్యాపీకేమంటే రోజుకొక హెయిర్ స్టైల్ వేయాలి. ఆ రోజేమంటే పోనీ వేయమనింది. హెయిర్ కట్ చేసుకోదంట. హెయిర్ లాంగ్‌గా పెంచుకోవాలంట. వాడికి హెయిర్ లాంగ్‌గా పెంచితే ఫేస్ చిన్నదిగా ఉంటుంది. అందుకే కట్ చేపిచ్చేస్తా ఉంటాను నేను. ఆ రోజు ఇంకా పోనీ వేయమంటే వేసున్నాను. ఇంకా బెంగుళూరులో ఈ టైంకి అసలు ఎలా ఉండాలంటే పెద్ద 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 వర్షాలు పడాలి. అసలు స్కూల్స్ లీవ్ ఇచ్చేసేయాలి. అలా ఉంటుంది ఎవ్రీ ఇయర్. అదేంటో తెలీదసలు. వర్షమే సరిగ్గా పడట్లేదు. చిన్నగా ఏదో పడుకుంటా ఉందనమాట వర్షము. అలా పడతా ఉంటే ఏం బాలేదు. అంటే పెద్దదిగా పడి ఆగితే బావుంటుంది. అలా కాకుండా పడుతూనే ఉంది. అది అంతగా నచ్చడం లేదు. ఇదిగోండి స్కూల్ నుండి వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళీ 2 పిలకలెయ్యమ్మా అనింది. సో, ఇలా వేద్దాం అనేసి ట్రై చేశాను. ఇంకా ఈ స్కేటింగ్ షూస్ అయితే ఇప్పడమే లేదు. స్కేటింగ్ క్లాస్ ఉన్నప్పుడు స్కేట్స్ అది యేసుకొని చేస్తా ఉంటుంది. లేనప్పుడు చేస్తా ఉంటుంది. స్కూల్ నుండి రావడమే ఆలస్యం. బ్యాగ్ అవన్నీ అటు పెడతది. డ్రెస్ చేంజ్ చేసుకుంటది. ఇంక అంతే ఆ షూ వేసుకుంటా ఉంటుంది. సమ్మర్ క్యాంప్‌కెళ్ళినప్పుడు జిమ్నాస్టిక్స్‌లో జాయిన్ చేసున్నాం కదా! వాడికి చాలా నచ్చింది. అక్కడికే జాయిన్ అవ్వాలి. నేను వెళ్ళాలి, వెళ్ళాలి అంటా ఉండింది. క్లబ్‌లో ఏమంటే స్కూల్‌లో ఏదో ఒక్క స్పోర్టే అంటే ఒక్క గేమ్ ఏదైనా చూజ్ చేసుకోవాలి. అంటే మేము అంటే ఒక యాక్టివిటీ ఏదైనా. అలాంటిది కరాటే చూజ్ చేసున్నాము. సో, ఇంక వీడికి వెళ్ళాలి, వెళ్ళాలంటే ఆఫ్టర్ స్కూల్ ఉందనమాట. జిమ్నాస్టిక్ క్లాసెస్ తీసుకుంటారు సార్. సో, అది ఆగస్ట్ నుండి స్టార్ట్ చేపిద్దాం అనేసి అనుకుంటున్నాము. అంటే ఆఫ్టర్ స్కూల్ అంటే ఇంక మళ్ళీ వాళ్ళు ఎప్పుడో వదులుతారు. మళ్ళీ వెళ్ళి టెడ్డీ కోసం ఒకసారి వెళ్ళాలి. మళ్ళీ ఆపీ కోసం ఒకసారి వెళ్ళి తీసుకొచ్చుకుంటా ఉండాలి. ఇంక ఇది నెక్స్ట్ డే. ఏమంటే టెడ్డీ వాళ్ళకి ఎగ్జామ్ అనమాట. ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. టెడ్డీకి ఎగ్జామ్ అంటే 5:30కి లేపుతున్నా. అంటే నైన్త్ క్లాస్‌కొచ్చేసింది కదా! కొద్దిగా అంత ఎర్లీగా లేపడం అలవాటు చేశామనుకోండి. 10థ్‌కి ఆటోమేటిక్‌గా వాళ్ళే లేస్తారు. కొంచెం కష్టపడతారు. అందుకనేసి ఇంకా లేపాను. ఇంకా పాపం చదువుకుంటా, రాసుకుంటా అలా ఉంది. ఇంకా సరే అనేసి ఇడ్లీ చేశాను. తినిపిచ్చేస్తే ఇంకా స్కూల్‌కి వెళ్ళిపోయారు. ఇంకేమంటే ఇవి పూతరేకులు. ఆత్రేయపురం పూతరేకులు. మీకు గుర్తుందా? ఒకసారి నేను రివ్యూ ఇచ్చాను ఇది. ఒక 1 ఇయర్ బ్యాక్ అనుకుంటాను. ఎంత బావుంటాయో వీళ్ళ దగ్గర. ఇంకా ఈసారేమంటే ఇంకా చాలా వెరైటీస్ లాంచ్ చేశారన్నమాట కొత్త కొత్తవి. అదేమంటే పిల్లల కోసం హార్లిక్స్ పూతరేకులంట. ఇంకా చాలా చెప్పారే బూస్ట్ పూతరేకులు. సో, అట్లాంటి కొన్ని కొన్ని కస్టమర్స్ అడిగారంట. సో, అట్లాంటివి చేసున్నారనేసి యాక్చువల్‌గా నేనే ఆర్డర్ చేసుకున్నా వాళ్ళ దగ్గర. ఎందుకు అంటే యామిని అనేసి యాపీ వాళ్ళ ట్యూషన్ టీచర్. తనేమంటే "అక్క మీ ఊర్లో పూతరేకులు ఫేమస్ కదక్క! నా కోసం తీసుకురా అక్క"
అక్క నాకు భలే ఇష్టము అనేసి అనింది. మా ఊర్లో ఏం ఫేమస్ కాదు. ఆత్రేయపురం అనేసి ఆంధ్రాలోనే. అక్కడ చాలా బావుంటాయి. మా ఊర్లో మామూలుగా ఇక్కడ ఎలా కొంటామో షాప్స్‌లో అలానే కొనుక్కొని తింటా ఉంటాం అంతే అనేసి అనున్నాను. కానీ తన కోసం పాపం తెప్పించాలి అనేసి అప్పుడు గుర్తొచ్చింది నాకు. వీళ్ళ దగ్గర నేను ఆల్రెడీ రివ్యూ చేస్తున్నాను కదా అనేసి. ఆ అబ్బాయి నాకు తెలుసనమాట శివ అనేసి. సో, తనకి నేను మెసేజ్ చేస్తే అక్క పంపిస్తానక్క అని చెప్పేసి పంపించారు. ఎంత బావున్నాయో ఇంకా కొత్త కొత్త ఫ్లేవర్స్ వచ్చాయి. చాలా బావున్నాయి. నాకైతే చాలా నచ్చాయి అసలు. ఇంకా నాకెంత ఇష్టం పూతరేకులు మీకు తెలుసు కదా! అందుకే గబగబా టేస్ట్ చేస్తున్నాను. అది డస్ట్‌బిన్‌లో పడేశాను. అయినా తీసుకుంది. నేను తిట్టాను వాడిని. హ్యాపీ ఏమంటే ఏదైనా చిన్న చిన్న బాటిల్స్ కనిపిస్తే దాని మీద మళ్ళీ స్టిక్కర్ వాటర్ అని రాసుకునేది, వాటర్ పట్టుకునేది తాగుతా ఉంటుంది. అలా అది సుదర్శన్ చెప్తున్నాడు. ఇంక ఇదేంటో తెలుసా? ఈ మధ్య ఏమంటే నేను సుదర్శన్ ఫిష్ తీసుకొద్దాం అనేసి వెళ్ళాం. ఆ ఫిష్‌లో ఎగ్ ఉంది. కావాలా పడేసేయాలా అని అడిగారనమాట ఆ షాప్ అతను. సుదర్శన్ పడేయండి అన్నాడు. ఇష్టం లేదనమాట మాకు తినము. ఎప్పుడు ఎగ్ ఉన్నా పడేస్తా ఉంటాం వద్దనేసి. అలాంటిది ఆ రోజు ఎందుకో తెలీదు నాకు బబ్బబ్బా తీసుకుందాం ఫిష్ నేను చేస్తాను. నేను తింటాను బబ్బా నీకు పెట్టనులే అనేసి అన్నాననమాట. సరే నీ ఇష్టం బుజ్జు నాకు పెట్టొద్దు అనేసి అన్నాడు. సరే ఆ ఎగ్ తీసుకుని ఎందుకు తినము అంటే మేము ఒక్కసారి అప్పుడు మాకు అంకుల్ ఉన్నారనమాట. మా మామయ్య ఉన్నారు. ఆ టైంలో ఏమైందంటే ఎవరో తెచ్చారు. ఆంటీ చేశారు. ఆ కర్రీలో పులుసులో ఎగ్ ఉంటుంది కదా! చేపతో పాటు అలా వేసేసారు ఆంటీ చేశారు. ఇంకా భలే ఉంది. నేను సుదర్శన్ భలే తిన్నాము. తినిన తర్వాత ఫుల్ ఎలా ఉందంటే మోషన్స్, స్టమక్ పెయిన్ అట్లా. ఇంక అంతే. అప్పటి నుండి మళ్ళీ ఎగ్ టచ్చే చెయ్యమనమాట. అమ్మో! వద్దు అదే గుర్తుకొస్తా ఉంటుంది. అందుకని అప్పటి నుండి తినము. ఆ టేస్టే నచ్చకుండా అయిపోయిందనమాట మాకు అట్లా. కానీ ఇదేమంటే నేను చేద్దాం అనేసి ఒక ఏదో ఏమంటారు ఒక వీడియో చూశాను యూట్యూబ్‌లో. సో, సేమ్ దానిలాగే చేశాను. చేస్తా ఉంటే బానే ఉందిలే బానే ఉంది. ఎగ్ బుజ్జి చేస్తే ఎట్లా ఉంటుంది, అలా ఉందిలే అన్నట్టుగా చేస్తున్నాను. అన్నీ ఏమంటారు నీట్‌గా చాలా బాగా చేసుకున్నాను. చూడ్డానికి బావుంది. అది ఎగ్ కర్రీ అనే మైండ్‌లో లేకుండా ఉంటే మాత్రం ఐ మీన్ ఆ ఫిష్ ఎగ్ కాదు అని మైండ్‌లో లేకపోతే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది తినేయొచ్చు. కానీ అదేమంటే ఆ ఎగ్గే గుర్తుకొస్తుంది. ఓహ్! ఫిష్ ఎగ్ కదా అది. అప్పుడు అలా అయిపోయింది కదా అనేసే గుర్తుకొస్తుంది. అంత బాగా చేశానే గానీ అసలెవ్వరూ తినలేదు ఇంట్లో. అది మళ్ళీ పడేశాను. ఎవరికైనా మళ్ళీ ఏమైనా అయితే ఎట్లా అనేసి. సో, అప్పుడప్పుడు ఇట్లాంటి వేస్ట్ పనులన్నీ చేస్తుంటాననమాట. తేవడం ఎందుకు సుదర్శన్ మాట వినుండొచ్చు కదా అప్పుడే అనేసి మళ్ళీ అనుకున్నా. ఎన్ని సార్లు అనుకున్నాను. ఒరేయ్ టెడ్డా బబ్బా మాట వినాలిరా. వినకుండా ఇలా ఏమైనా చేశానంటే ఇట్లే అవుతదిరా అనేసి అంటూనే ఉన్నాను. ఇంకా ఇదేమంటే మైగేట్ వాళ్ళది ఆటోమేటిక్ లాక్స్ వస్తాయన్నమాట. రిమోట్ కంట్రోల్ లాక్స్. సో, ఆ లాక్ పెట్టించుకుంటున్నాము. ఎంత బాగున్నాయో కీస్ చూపించు మా కీస్ ఎంత బాగున్నాయి చూడు. డోర్ అన్లాక్డ్ వెన్ ఇలా అన్లాక్డ్ ద డోర్ వయా ఫింగర్ ప్రింట్ అని పెట్టి మిడిల్లో పెట్టు. అక్కడ ఇంకేది హ్యాపీ వెనకాల తిప్పు ఉంటుంది. నాకు చూపి కవర్ ఎంత వైష్ణవి అన్లాక్డ్ ద డోర్ అనేది వచ్చి సో అలా ఫింగర్ ప్రింట్స్ పెట్టుకోవాలి. మనమే ఓపెన్ చేసుకోవచ్చు. మళ్ళీ లోపల నుండి వాళ్ళు వచ్చి ఓపెన్ చేయని అవసరం లేదు. బయట నుండి మనం వచ్చినప్పుడు మనమే మన ఫింగర్ ప్రింట్తో ఓపెన్ చేసేసుకోవచ్చు. ఇంకా నేను సుదర్శన్ ఇంట్లో లేము. టెడీ హ్యాపీ వాళ్ళు ఉన్నారు. ఇంకా బయట నుండి మనం డోర్ లాక్ చేసేయచ్చు అనమాట. వీళ్ళు ఎక్కడికి బయటికి వెళ్ళకుండా. సో లోపల వాళ్ళు బయటికి రాకుండా. సో అంతా మన చేతుల్లో ఉంటుంది. ఇంకా ఓటీపీ కూడా వస్తుంది అనమాట మనకి. ఇంకా మా 4 మెంబర్స్ ఓన్లీ ఆపరేట్ చేసినట్టు అనమాట. దాన్ని ఓపెన్ చేసినట్టు. మా 4 మెంబర్స్లో ఎవరు ఓపెన్ చేసిన డోర్ మాకు తెలిసిపోతుంది. మనకి వచ్చేస్తుంది యాప్ ఉంటుంది కదా, దాంట్లో మెసేజెస్ వస్తాయి అనమాట. సో చాలా బాగుంది, సెక్యూర్డ్గా ఉంది అనేసి అనిపించి మా సుదర్శన్కి అది పెట్టించాడు. ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి ఆ ఫింగర్ ప్రింట్ ఓపెన్ పట్టుకోవడం లేదా హ్యాండిల్ పట్టుకొని ఓపెన్ చేయడం, సో అవంతా తెలిసిపోతాయి అనమాట. మనకి మెసేజెస్ వస్తూ ఉంటాయి. లాక్ అయిపోతుంది. ఇప్పుడు మనం తీస్తేనే వస్తుంది. బయట నుంచి చూద్దామా? చూద్దాం. అంటే వచ్చేస్తుంది. ఫుల్ లాక్ కావాలంటే సో ఓల్డ్ తీసేసాము. దాని తర్వాత ఈ కొత్తది పెట్టించేసుకున్నాము. చూడు అంటే ఊరికి రాదు.
ఏంద్రా అట్లా పెట్టుకోవాలి నేను కొంచెంసేపు మళ్ళీ చేద్దాం. No? దీంతో చేద్దామా? కీ బాబా కీ ఇది అవసరం ఉండదు. ఫస్ట్ ర్యాండమ్ నెంబరు ఏం చేసాను స్మెల్ వస్తుంది. ఇప్పుడు చేద్దాం. నెంబర్ చూపించదు. నేను పాస్వర్డ్ చూసినావా? బాబాయ్ చెప్పు చెప్పు చెప్పు. ఏది భలే ఉంది కదా, బ్లాక్లో కలిసిపోయింది. జరిగా అభి జరుగు, ఈ మార్క్ పోదా? పెయింటింగ్ అయిపోయిస్తాం మొత్తం అట్లా పోతుంది. ఆర్టిస్ట్ గుర్తుపెట్టుకో. మెర్క్యూరీ ఈజ్ ద నియరెస్ట్ వన్ అండ్ స్మాలెస్ట్ వీనస్. నియరెస్ట్ అండ్ స్మాలెస్ట్. ఇంకా ఇవేమంటే సిలికాన్ వాటర్ ప్రూఫ్ షూ కవర్ అనమాట. రైనీ సీజన్కి బాగా యూజ్ అవుతుంది. మేము అక్కడికి వెళ్ళాం కదా, ట్రిప్కి వెళ్ళాము. అక్కడ ఒకటే వర్షం, తెలియకుండా స్టార్ట్ అయింది కదా వర్షాలు. సో పాప మంచి షూస్ వేసుకోవచ్చారు ఇద్దరు. హ్యాపీ నార్మల్గా వేసుకొచ్చేసింది, టెడ్డీ మాత్రం వైట్ షూ వేసుకుంది వాడికి ఇష్టం అనేసి. కానీ అక్కడ వర్షంలో దిగాలన్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నా పాపం భలే బాధపడతా ఉంది, నా షూ పాడైపోతాయి అట్లా అనేసి. అప్పుడు అనిపించింది నాకు, పాపం వీడికి షూ పాడవకుండా ఉంటే బాగుండేదే అనేసి. ఇంకా అప్పుడు నేను అమెజాన్లో నార్మల్గా ఏదో చూస్తూ ఉంటే ఇది కనిపించాయి. సో ఇంకా ఇది బెస్ట్ కదా ఇలాంటి వాటికి అనేసి అనిపించి ఇంకా ఇది ఆర్డర్ చేశాను. మెయిన్గా టెడ్డీకి భలే యూజ్ అవుతాయి. ఏమంటే టెడ్డీ కొంచెం తడిగా ఉంటే తడిగా ఉంది అనేసి పాపం విసుగ్గా అలా ఉంటుంది తనకి. అందుకనేసి టెడ్డీకి చాలా యూజ్ అవుతుంది అనిపించింది. దీని లింక్ కావాలంటే చెక్ చేయండి, డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది, పిల్లలకి అవసరం అంటే తీసుకోవచ్చు. వద్దు ఎందుకు, భలే ఉన్నాయి కదా. ఇంకా చాలు. పడవలేదమ్మా షూ. రీయూజబుల్ అవి. ఎంత స్ట్రాంగ్ ఉందో చూద్దాం. తడిచింది రేడా, బాగుంది కదా. ఇంకా మనం యూజ్ చేసిన తర్వాత అది డర్టీగా అయిపోవడం అట్లా ఉంటుంది కదా. తర్వాత మనం ఈజీగా వాష్ చేసేసుకోవచ్చు, ఇంకా డ్రై చేసేసుకోవచ్చు అనమాట. తొందరగా ఆరిపోతాయి, మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. బాబా వెనక్కి పడ్డావంటే ఏమైనా ఉందా? బాబా తీసేయాలి, పాడైపోతుంది. కూర్చోండి ఏ బాబాకి అయినా ఫస్ట్ నువ్వు హ్యాపీ బాబా టెడ్డీ కేసేస్తావులే. అయ్యా నీ పైన
బాబా నా మాటిను బాబా నీ పైన నీ అమ్మా నా పైన పడతా బాబా పడితే వెనకాల బీన్ బ్యాగ్ ట్రై చేస్తావా బాబా బాబా చూడు ఎంత ఈజీగా వెళ్తున్నాడు. బాబా వస్తావా ఇక్కడికి పడతావు బాబా లే రానిలేరా వెళ్ళండి ఏం మహా పట్టుకుంటూ పడతాను. రెడ్డా పట్టుకోరా బాబాని పట్టుకుంటే పడతారా? ఆహా బాబా అందుకే బాబా మోక బాబా హ్యాపీ బాబా చూపి ఇక్కడ పట్టుకొని వెళ్ళాలి వెళ్ళలేదు దీనిపైన ఓకేరా అక్కడే చేస్తాను. చూడు బాబా బెండ్ అయ్యి మోకాలు పైన అట్లా పట్టుకో అలా పట్టుకో పడేస్తున్నావురా, నేను ఎంత ఆహా. పడతాను నేను? అట్లే నడువు వెళ్ళు అటు సైడ్కి వెళ్ళు టైట్గా ఉంది. అమ్మాయి టైట్గా ఉంది. వెళ్ళు ఫ్రంట్కి ఆహా, పాతోని కూర్చున్నావు. ఏం కాదు అలా వంగి వెళ్ళొచ్చు వంగి వెళ్ళు దూరం మరి వదలండి. ఏం కాదు వెళ్తాడు బాబా ఏంది ఏం కాదు, జాగ్రత్తగా కొంచెం ముందర పడతాను ప్లేట్లో. ఇంటర్మీడియట్ అంట అంతే జారిపించండి రా బాబా నేను ఎట్టండి అట్లా యాపోర్ట్ చూపిస్తున్నాడు చూడు బాబా ఎక్కడ దిగాలి? అరే ఆ చైర్ వేయండి ఆ చైర్ టెడ్డా ఆ చైర్ ఇరా చాలు ఏ బాబా గుండు అయ్యో రామా ఉండురానా? ఉండురా. ఏ బీన్ బ్యాగ్ వదిలేయండి రా బాబాని చూడండి ఫస్ట్ ఎక్కడికి వెళ్తున్నాడు టెడ్డా నువ్వు వదిలేసి ఇట్రా నన్ను వచ్చి కూర్చో గమ్ముగా బాబా వెళ్తాడు నువ్వు వచ్చి కూర్చో నవ్వు నవ్వుపించకండి రా గమ్ముకు వదిలేయండి వెళ్ళిపోతా ఉంది, ఇది ఎక్కడికో నాకు తెలియదు, ఏం లేదు. ఏ హ్యాపీ నువ్వు వెనక్కి వెళ్ళి ఒక రైట్ రారా ఏయ్ ఏయ్ ఎందుకు బాబా పడాడు రా అయ్యో అవసరమా బాబా నీకు ఇప్పుడు అదంతా వెళ్తానమ్మా. రెండు రోజులు వెళ్తే ఆ అంకుల్ బాగా నేర్పించేస్తాడు. కాదురా అసలు బాబాకి ఇప్పుడు అవసరమా నేను ఏదో తెలియకపోతే వెళ్ళండి అన్న, నేను వెళ్ళలేను. ఇక్కడి నుంచి ఎవరైనా లేస్తారా? అంతే ఈజీ పెద్ద నాకు వచ్చినట్టు ఏ వదిలేరా బొబ్బాని చేస్తాడు ఆ, ఇప్పుడు ఈ లెగ్ ముందు పెట్టు అట్లా ఇప్పుడు సపోర్ట్ గర్ల్ చూసావా, ఫాస్ట్ వెళ్ళారు. ఫాస్ట్ వెళ్ళారు నన్ను. నన్ను ఇవి ఎట్టో పెట్టున్నారే లేకంటే మోకాలు చుట్టూ దూరం వెళ్ళిపో. నువ్వు జరుగురా హ్యాపీ పట్టుకోండి ఉందా, దూరం వెళ్ళు. అయ్యో అమ్మయ్య.
స్క్రేజ్ పెట్టుకోలేదు ఆరు వరకు వెళ్తేనే నాకు రేస్ బాబా లూజ్గా ఉన్నట్టుంది ఆ షూ నీకు. లూజ్ టైట్ ఉంది బాబా ఉంటే టైట్ వేస్తా. అట్లే ఉన్నావు పడద్దు. తీతున్నా ఉండమ్మా హ్యాపీ నువ్వు గమ్ముగా ఉండు. హాట్గా ఉన్నాయి బాబా. అందరూ చెమట పడుతున్నాయి టెన్షన్కి. అంటే నీవు ఈజీరా అలా పెట్టుకునేటివి, వాడికి బటన్ లాగా ఉంటాయి, కష్టం వాడికి వేయాలంటే. జరిగి హ్యాపీ బబ్బా పడ్డంటే అప్పచ్చి అయిపోతావు. వస్తున్నావు మళ్ళీ. నువ్వు ఎక్కడికి రా బాబా. డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసుకుంటాం. బాబా వెళ్ళగలుగుతావు, వెళ్ళు బాబా జుర్ర జారు. హ్యాపీ నువ్వు దూరంగా ఉండదు టెన్షన్ పెడతావు బాబాని. ట్యాప్ 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 అని తిరుగు. బాబా ఆ డోర్ బాబా నేను బాబా నీ డ్రెస్ భలే ఉంది బాబా, భలే మ్యాచ్ అయ్యింది బాబా. చాలే ఎక్కడికి అక్కడికి వస్తున్నాడు. ఇక్కడే పడింది. అమ్మయ్యా వెళ్ళాలి బాబా. చాలేనన్నా కొంచెం పీటీకి వెళ్ళాలిరా. నేను కొంచెం చాలు నా టెన్షన్ పెట్టాను. కొంచెం పడుకొని మళ్ళీ వెళ్దాం అనుకున్నాను రా. అబ్బా నేను చూపించను. ప్లీజ్ చూపి. అమ్మ బ్లాగ్ లో పెట్టు. బాబా నీట్ గా పెట్టు. నువ్వు కూడా హ్యాపీ లాగా నిసిరేసేస్తున్నావు. బాబా నీ ఒరే ఉండరా కొద్దిగా ఆరునన్నా మళ్ళీ పెట్టుకుందు. ఇది ఇట్లా బాబా. ఇది పెట్టాలి. అది అసలే వాడివి బాబా. నీకు పట్టదురా, చేతులకు వేసుకోవాలి నువ్వు. సో అంతే, ఇక్కడితో ఈ బ్లాగ్ ఎండ్ చేస్తాను. మీ అందరికీ ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఫర్ ద నోటిఫికేషన్ ఇచ్చి చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.